ప్రజాభిప్రాయమే కూటమి ప్రభుత్వ పాలనకు ఆమోదయోగ్యమైన నిర్ణయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. వారి అభిప్రాయం మేరకే తిరిగి చౌక ధరల దుకాణాలను ప్రారంభించామని అన్నారు. ఏలూరు తెంగళముడిలోని 126వ నెంబర్ రేషన్ షాపు, కొబ్బరి తోట మెయిన్ రోడ్ రామాలయం వద్దనున్న 3వ నెంబర్ రేషన్ షాపు, తూర్పు వీధి పోతురాజుబాబు గుడి వద్ద ఉన్న 27వ నెంబర్ రేషన్ షాపు వద్ద నిత్యావసరాల సరుకుల పంపిణీని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. తొలుత షాపులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆయన అనంతరం ఈపోస్ యంత్రం ద్వారా వినియోగదారుల వేలిముద్రలు తీసుకున్నారు. క్యూలో నిల్చున్న వినియోగదారులకు స్వయంగా రేషన్ సరుకులను పంపిణీ చేశారు. అంతేకాదు ఆయా ప్రాంతాల్లోని వృద్ధుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఎమ్మెల్యే చంటి వారికి నిత్యావసరాలను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధులు ఎమ్మెల్యేను చూసి భావోద్వేగానికి గురై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యేతో తమ బాధలను చెప్పుకున్నారు. ఓర్పుగా వారి సమస్యలను విన్న ఎమ్మెల్యే నేనున్నానంటూ వారికి భరోసా కల్పించారు. అనంతరం ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలతో మమేకమై వారి అవసరాలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందన్నారు. వారి అభిప్రాయాల మేరకే చౌక ధరల దుకాణాల ద్వారా తిరిగి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్న ఆయన ప్రజా సంతృప్తికర వాతావరణంలో డీలర్లు నిత్యావసర సరుకుల పంపిణీని చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ వందనాల దుర్గాభవాని తదితరులు పాల్గొన్నారు. ముందు తీపిచ్చాం మీకు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవసరాలు తీర్చడంలో ప్రతి విషయంలో కూడా ప్రజలతో మమేకమై ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఏదైతే ఇదివరకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు అందరికీ కూడా లబ్ధిదారులకు ఇచ్చేవారో అది మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆటోల ద్వారా ఇవ్వడం జరిగింది. ఆటోల వల్ల ఉపయోగం లేదనేది ప్రజలందరి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైంది. దాన్ని మేము వచ్చిన తర్వాత కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి మళ్ళీ వెరిఫై చేసి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చౌక డిపోల ద్వారానే ఇవ్వాలనేది ప్రజాగాలం వినిపించింది. కాబట్టి మరి దాని ద్వారా ఏదైతే రేషన్ డిపోల ద్వారానే మరి ఇవాళ రైస్ ఒకటే ఇస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో మరి పంచదార కావచ్చు, కందిపప్పు అవ్వచ్చు, ఏదైనా ఇవ్వాలి అని అంటే రేషన్ పనులు అయితేనే సక్రమంగా వెళ్తాన ఉద్దేశంతో మరి ఈ రోజున మరి రేషన్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుసంధానం చేసి ఇవాళ రేషన్ షాపుల ద్వారానే మరి సరుకులు పంపించడం చేయడానికి మరి యంత్రం కూడా ఇవాళ మరి ప్రారంభించడం జరిగింది. ఏదైతే సహనంతో వాళ్ళకి సరుకులు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్గా రేపొద్దున, ఎందుకంటే 2 నెలలు అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఒకసారి తీసుకుంటుంది వాళ్ళ దగ్గర నుంచి. కాబట్టి మరి రేషన్ డీలర్లు కూడా ఏదైతే వాళ్ళకి మళ్ళీ పునర్జీవం కల్పించారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారం ఏదైతే వాళ్ళందరికీ ఇదివరకు ఏదైతే కమిషన్ వచ్చిందో వాళ్ళ బతుకు తెరువు పోయిందన్న ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా అనేక పోరాటాలు చేశారు. ఆ పోరాట ఫలితమే ఈ రోజున రేషన్ డిపోలు వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి మీ ఏరియాకి సరుకులు తీసుకొని వస్తున్నాం. మీరందరూ కూడా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు లేకపోతే 2-3 వరకు ఈ వెహికల్ ఉంటుంది. మీరు వచ్చి సరుకులు తీసుకెళ్ళమని చెప్పి మరి నడి సెంటర్లో ఈ వెహికల్ తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ వాళ్ళ పని మానుకొని, లేకపోతే మగవారైతే వాళ్ళ ఆఫీసులు, వాళ్ళ వ్యాపారాలు మానుకొని ఈ రేషన్ షాపుకు సంబంధించినటువంటి వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని రోడ్డు మీద లైన్లో నుంచొని వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నటువంటి సందర్భాలు ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి. ఆ వెహికల్ కోసం రోడ్డు మీద నుంచుంటాం, లైన్లో నుంచుంటాం. అందరూ చూస్తుండగానే ఆ వెహికల్లో వచ్చినటువంటి ఈ సరుకులు ఏదైతే ఉన్నాయో ఆ సరుకులు తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకి ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టేది. వాళ్ళ రోజు కూలి పని వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, వ్యాపారస్తులు కానీ ఈ రేషన్ షాపుల ద్వారా తీసుకున్నటువంటి రేషను ఆ వెహికల్స్ ద్వారా తీసుకోవటం వల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మరి అప్పట్లో పెట్టినటువంటి మరి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారు ఆయన పెట్టినటువంటిది మళ్ళీ అట్లాగే రేషన్ షాపులు ఓపెన్ చేయాలని చెప్పి
మరి ఆలోచన చేసి ప్రజల సేకరణ తీసుకొని మరి రేషన్ షాపులు ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇట్లాగా ఈ రేషన్ షాపుల ద్వారా వీళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సమయంలో ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకు ఈ షాపులు తెరిచి ఉంటాయి. ఎవరికీ ఖాళీ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు సరుకులు తీసుకునేటువంటి సౌలభ్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఉండాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం.